వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ముఖ్యంగా పోలింగ్ జరిగిన తర్వాత ఇప్పటి వరకు నిన్న రాత్రి వరకు కూడా విజువల్స్ బయటకు రానటువంటి పరిస్థితి. అసలు వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసింది ఇలాంటి అక్రమాలను నిరోధించేందుకు, ఒకవేళ ఎక్కడన్నా జరిగినా కూడా వెంటనే చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎందుకు బయటకు రాలేదు, అక్కడ జరిగినా కూడా ఎందుకు అసలు కేసు ఆయన ఈవీఎం పగలగొట్టారనేటువంటి అంశాన్ని విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది, ఎందుకు అసలు చర్యలు తీసుకోలేదు? ఈ విషయంలో అటు పిఓ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసు యంత్రాంగం వ్యవహరించినటువంటి తీరు ఏ విధంగా ఉంది రామారావు? శ్రీహరి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండచింతల మండలం పాల్వాయి గేట్లో నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ గ్రామంలో ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన భారత ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు నివేదిక పంపాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి అక్కడుండే స్థానిక పోలీసు అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి వరకు కూడా చాలా మంది కొమ్మక్కయ్యారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రధానంగా పల్నాడులో ఉండే నసరావుపేట హెడ్ క్వార్టర్స్ లో ఉండే ఆ జిల్లా కంట్రోల్ రూమ్ తో పాటు రాష్ట్ర సీఈఓ కార్యాలయం ఉండే సెంట్రల్ కంట్రోల్ రూమ్ లో కూడా ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనకు సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయినప్పటికీ కూడా అక్కడుండే రిటర్నింగ్ అధికారి కానీ, లేకపోతే అక్కడుండే ప్రిసైడింగ్ అధికారి కానీ, లేకపోతే గురజాల డిఎస్పీ కానీ, లేకపోతే మాచర్లలో రెంటచింతల్లో ఉండే సిఐ కానీ, ఎస్ఐ కానీ ఎందుకు రిపోర్ట్ చేయలేదనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా ఈవీఎం ధ్వంసం చేశారంటే డెఫినెట్ గా కేసు రిజిస్టర్ చేయాలి. పైగా పోలింగ్ స్టాఫ్ ఆయన లోపలికి వెళ్ళినప్పుడు లేచి నమస్కారం చేసిన పోలింగ్ స్టాఫ్ ప్రిసైడింగ్ అధికారి కనీసం గుర్తు తెలియని వ్యక్తులని చెప్పి ఎలా చెప్తారు పోలీసులకి? నంబర్ 1. నంబర్ 2, ఎవరైతే ఇప్పుడు నంబూరు శేషగిరిరావు అని టీడీపీ ఏజెంట్ ఆయన ఈవీఎం పగలగొట్టిన వెంటనే ఆయన పక్కన ఉన్న వారిపై దాడి చేశారో, నంబూరు శేషగిరిరావు నేరుగా ఎమ్మెల్యే వచ్చే ఈవీఎం ధ్వంసం చేశాడని చెప్పినప్పటికీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులని చెప్పి ఎందుకు కేసు నమోదు చేశారనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. పైగా ఇక్కడ సెంట్రల్ కంట్రోల్ రూమ్ లో కానీ, లేకపోతే నసరావుపేటలో ఉండే కంట్రోల్ రూమ్ లో కానీ, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండే కంట్రోల్ రూమ్ లో దృశ్యాలు అంటే ఎమ్మెల్యే వెళ్ళి నేరుగా ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు రికార్డ్ అయితే ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి అని చెప్పి ఇక్కడ సీఈఓ కానీ, సీఈఓ ఆఫీసులో చూసే స్టాఫ్ కానీ, లేకపోతే పల్నాడులో చూసే నసరావుపేటలో చూసే స్టాఫ్ కానీ ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? ఇందులో ఎవరెవరు పాత్ర ఉంది అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది అనేది కూడా ఎన్నికల కమిషన్ భావిస్తుంది. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే శ్రీహరి, ఇక్కడ గమనించాల్సింది ఈవీఎం ధ్వంసం చేస్తే అది రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కిందకు వస్తుంది. ఈవీఎం ధ్వంసం అనేది 135A కిందకి బూత్ క్యాప్చరింగ్. 135 అనేది అప్పుడు రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ తయారు చేసినప్పుడు అది బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి. బ్యాలెట్ పేపర్లు చించి వేస్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష, బూత్ క్యాప్చర్ చేస్తే మాత్రం 1 సంవత్సరం జైలు శిక్ష. అందువలన అతనికి 41A నోటీసులు ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు ఉదయం కూడా పోలీసు అధికారులు ప్రయత్నించారంటే పోలీసులు కొంతమంది కింది స్థాయిలో ఏ మేరకు అక్కడ పిన్నెల్లి బ్రదర్స్ తో కుమ్మక్కయ్యారనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. నంబర్ 2, ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే అక్కడ ఈవీఎం ధ్వంసం చేసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉండే నంబూరు శేషగిరిరావు అని టీడీపీ ఏజెంట్ని అతని అనుచరులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు గొడ్డలతో దాడి చేసి అతనికి తలకు బలమైన గాయం తగిలింది. అదేవిధంగా అక్కడ ఉండే ఒక మహిళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిలదీస్తే ఆమెను బెదిరించి వెళ్ళారు. అంటే గొడ్డలతో గాయం అయ్యి అతను న్యూరాలజీ ప్రాబ్లం వచ్చి చికిత్స పొంది ఈ రోజు బయటకు వస్తే ఎందుకు హత్యాయత్నం కేసు నమోదు చేయలేదు అని చెప్పి కూడా సిట్టు నిలదీసింది. అందుకనే ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద 307 కూడా ఉంది అని చెప్పి మనకి సమాచారం అందుతుంది. అటెంప్ట్ టు మర్డర్ అయితే 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అందుకనే అతను పరారయ్యాడని కూడా చెప్తున్నారు. ఈయన పరారయ్యేందుకు కూడా కొంతమంది పోలీసులు కింది స్థాయిలో ఉండి ఇప్పటి వరకు కూడా మాచర్లలో అధికార పార్టీతో అంటగాగుతున్న సిబ్బంది ఎవరున్నారో వాళ్లే ఇప్పటికీ కూడా అతనికి సహకారం అందిస్తున్నారు అనేది కూడా ఎన్నికల కమిషన్ వర్గాలతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందింది. ముందు వాళ్ళపై వేటు వేస్తే గానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. చంద్రగిరి కాన్స్టిట్యున్సీ విషయంలో అక్కడ ఉన్నటువంటి గేట్ల విషయంలో కూడా ఖచ్చితంగా ఆర్ఓ సంబంధించిన విషయంలో వారు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారాలి అని అంటే వీరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. సో ఇక్కడ పరిణామాలు చూస్తే కూడా ఖచ్చితంగా విజువల్స్ బయటకు వచ్చే నాకు కూడా చర్యలకు కోరడం కావచ్చు లేదా కంప్లైంట్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో కౌంటింగ్ ఇంకొక వైపు జరగబోతున్న సందర్భంలో కూడా చాలా వ్యవహారాలు కౌంటింగ్ రోజు కూడా బెదిరించేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయని ఇప్పటికే ముందస్తుగా కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా కౌంటింగ్ పర్యవేక్షణకు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఏమైనా కనిపిస్తున్నాయా? సో ఈ అధికారుల పైన ఏ రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది?
ఎస్ శ్రీహరి, కౌంటింగ్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే. కౌంటింగ్ అంతా కూడా నసరావుపేటలో జరుగుతుంది. అందువల్ల నసరావుపేటలో కూడా టెన్షన్ వాతావరణం ఉంది. అదేవిధంగా అదే రోజు పిన్నెల్లి మాచర్ల నియోజకవర్గం కానీ గురజాల నియోజకవర్గంలో కానీ టెన్షన్ ప్రివేల్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ రోజు వరకు 13వ తేదీన పోలింగ్ జరిగితే ఈ రోజు 22వ తేదీ, అంటే 9 రోజుల పాటు ఈ విజువల్స్ బయటికి రాకుండా తొక్కిపెట్టింది ఎవరు? తర్వాత గుర్తు తెలియని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశాడని చెప్పి టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఆయన మీద కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు, ఆయన నిందితుడిగా ఎందుకు చేర్చలేదు? నంబర్ 2. నంబర్ 3, వీటితో పాటు సెంట్రల్ కంట్రోల్ రూమ్తో పాటు ఇక్కడ సిఇఓ ఆఫీస్లో ఉండే కంట్రోల్ రూమ్లో కూడా వెబ్కాస్టింగ్ మాచర్ల నియోజకవర్గం ఉంది. ఇది అత్యంత మోస్ట్ క్రిటికల్ పోలింగ్ బూత్ అని చెప్పి పాల్వాయి గేట్ని ఐడెంటిఫై చేశారు. అక్కడి నుంచి వెబ్కాస్టింగ్లో రికార్డ్ అవుతుంటే చూసిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోమని ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు పల్నాడు ఎస్పీ మల్లికా గర్గ్ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో, అదేవిధంగా సిట్ అక్కడికి వెళ్ళి దర్యాప్తు చేసిందో, ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటకు వచ్చి ఏదైతే వీడియో బయటకు వచ్చిందో ఆ వీడియో కూడా పోలీసు వర్గాల నుంచి కొంతమంది బయటకు రిలీజ్ చేశారు. పోలీసు వర్గాలు బయటకు రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సంచలనమైంది. కానీ ఆ రోజు జరిగిన సంఘటన నేపథ్యంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? చర్యలు తీసుకొని అధికారుల మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి అనేది కూడా ఇప్పుడు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశం మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావడంతో పాటు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఉన్నత స్థాయి బృందం కూడా రాష్ట్ర సీఈఓ కార్యాలయానికి వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పక్కకు తప్పించేందుకు కారకులెవరు, దీనికి పోలీసు అధికారులు ఎంతవరకు బాధ్యత వహించాలి, అదేవిధంగా ప్రిసైడింగ్ అధికారితో పాటు పోలింగ్ ఆఫీసరు, అక్కడ ఉండే ఎస్ఐతో పాటు గురజాల డిఎస్పీ, వీళ్ళందరి మీద ఇప్పటికీ సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ కూడా వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎందుకు తీసుకోరని ప్రశ్నించాలి. అందుకోసమే గుంటూరులో ఉండే మాచర్ల టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డితో పాటు టీడీపీ ఉన్నత స్థాయి బృందం మరికొద్ది సేపట్లోనే సీఈఓని కలిసేందుకు వెళ్తుంది. మరోవైపు మన గుంటూరు కొలీగ్ సాంబశివరావు చెప్పినట్టు అతను మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్ళటం అంటే గృహ నిర్బంధంలో ఉన్న వ్యక్తి హైదరాబాద్ వెళ్లేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? తర్వాత హైదరాబాద్లో కొద్దిసేపటి క్రితమే ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు తెలంగాణ డీజీపీతోనూ అక్కడ లా అండ్ ఆర్డర్ డీజీతో కూడా మాట్లాడినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేయాల్సి ఉంది. అందువల్ల మీరు సహకరించమని చెప్పి అక్కడ తెలంగాణ డీజీని కోరినట్టు మనకు సమాచారం అందుతుంది. అందువల్ల ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు కేంద్ర ఎన్నికల సంఘం కంప్లైంట్స్ రిపోర్ట్ పంపించమని ఆదేశించడంతో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది. ఇంకా ఎవరెవరిపై చర్యలు తీసుకుంటారు? ఒకవేళ 41A CRPC ఇచ్చి వదిలేస్తారా, లేకపోతే 307 కింద ఒకవేళ ఆ సెక్షన్ పెట్టి ఉంటే అరెస్ట్ చేస్తారా అనే తేలాల్సి ఉంది. ఒకవేళ ఆ FIR లో అదనపు సెక్షన్లు పెట్టాలి అంటే కోర్టులో మెమో ఫైల్ చేయాల్సి ఉంటుంది. కోర్టులో మెమో ఫైల్ చేయకుండా అదనపు సెక్షన్లు పెట్టేందుకు పోలీసులకు అధికారం లేదు. అందువల్ల కోర్టులో మెమో ఫైల్ చేసి ఆ కోర్టులో మెమో ఫైల్ చేసిన తర్వాత 307 ఉంటేనే ఆయన అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే 41A CRPC ఇచ్చి పోలీసులు పక్కకు వచ్చే అవకాశం ఉంది. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గతంలో కూడా మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో అధికారులను కూడా సిఎస్ కావచ్చు డీజీపీని ఢిల్లీకి కూడా పిలిచినటువంటి పరిస్థితులు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ విజువల్స్తో మరింత సీరియస్ కూడా